మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనం ఉప్పల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందని నాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ బందారం శ్రీకాంత్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు నాచారం డివిజన్లోని భవానీ నగర్ అంబేద్కర్ కాలనీలో అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ నేను ఉప్పల్లోని బగాయత్లో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ నూతన భవనానికి శంకుస్థాపన చేయడం చరిత్రలో నిలిచిపోయే రోజు అన్నారు. ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి చొరవతోనే కార్పొరేషన్ భవనాన్ని ఉప్పల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. దీనికి ఉప్పల్ నియోజకవర్గ ప్రజలందరూ పరమేశ్వర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే కేవలం అది పరమేశ్వర్ రెడ్డితోనే సాధ్యమవుతుందన్నారు. కానీ నేడు కొందరు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనాన్ని తామే తీసుకువచ్చామని గొప్పలు చెప్పుకుంటూ పూట గడుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇకనైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ పద్ధతిని మార్చుకోవాలని హితవు పలికారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఆ 10 ఎకరాల స్థలంలో షాపింగ్ మాల్స్ లాంటివి కట్టడం జరిగేదన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ 10 ఎకరాలను ప్రజా అవసరాలకు ఉపయోగపడే విధంగా కార్పొరేషన్ భవనాన్ని నిర్మించడం జరుగుతుందని తెలిపారు. దానికి గాను సీఎం రేవంత్ రెడ్డికి పరమేశ్వర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు. పరమేశ్వర రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇవాళ కేవలం మన పరమేశ్వర రెడ్డి వారి చొరవతోనే ఇవాళ 10 ఎకరాల ఇవాళ నూతన భవనానికి పూజకొస్తారంటే అది నిజంగా మాకు గౌరవకారం. రెండోది, ఇట్లాంటి భవనం మా ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ ఉన్నందుకు నిజంగా మేము సంతోషం వ్యక్తం చేస్తూ, మరి మీ అందరూ తెలిసిందే ఇవాళ నిధులు తేవాలంటే కేవలం పరమేశ్వర రెడ్డి తరఫున వల్లనే అవుతుందని చెప్పి పదే మేము చెప్తున్నా కూడా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మేము తెచ్చుతామని చెప్తూ వాళ్ళ యొక్క పూట గడుపుతారు. కాబట్టి ఇకనైనా మీరు మార్చుకోవాలి ఇట్లాంటి తీరును. ఇవాళ అదే 10 ఎకరాలు బగాయతులు ఉంటే ఈ పార్టీకి మీరు షాపింగ్ మాల్కో లేకపోతే ఇంకోటి కట్టుకుంటే కది నికార్సైన వ్యక్తి నిజమైన నాయకుడు అంటే మా పరమేశ్వరుడు. కాబట్టి మరి ఈరోజు ఆ 10 ఎకరాలను కూడా కేవలం పబ్లిక్ ప్రాపర్టీ యూజ్ చేస్తుంది. కాబట్టి మరీ మా నాచారం డివిజన్ తరఫున ఇక్కడున్న సీనియర్ కాంగ్రెస్ తరఫున అందరికీ మా పరమేశ్వర గారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 6 సంవత్సరాల నుంచి సుమారు 1000 కోట్ల ఒక ఫండ్ తీసుకురావడం జరిగింది మా పరమేశ్వరన్న. నేను ఏమంటున్నానంటే చాలామంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుందంటే వాళ్ళు ఒప్పుకున్న నిజమే. ఇది గత 10 సంవత్సరాల నుంచి లేని 2.5 సంవత్సరాల నుంచి అనేక అభివృద్ధులు జరుగుతున్నాయి. అంటే మరి అభివృద్ధి జరుగుతుందంటే ఇక్కడ ఉన్న పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. దయచేసి మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. మీ నోడుతూనే మీరు ఒప్పుకోరు. ఈ 2.5 ఏళ్ల నుంచి ఇక్కడ సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు. సో ఇవన్నీ మేము చేసినామని చెప్పుకున్నా కూడా మీరే చెప్పుకున్నారు. కాబట్టి మన రీసెంట్గా జరిగిన మీటింగ్లో కూడా 10 ఏళ్ళ నుంచి జరిగిన అభివృద్ధి మరి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత జరుగుతుందన్నారు ఆ నాయకులు. కాబట్టి ఇప్పుడైనా మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత రెండోది, నిన్న పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోనే ఒక గొప్ప పండగ వాతావరణం కనబడుతుంది. దానికి ప్రధాన కారణం సూత్రధారి అయినటువంటి మా మందముల పరమేశ్వర రెడ్డి గారు. ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలో 4 చెరువులు తీసుకోండి. గ్రేటర్ హైదరాబాద్ 24 నియోజకవర్గ పరిధిలోనే ఒకే ఒక నియోజకవర్గం ఉప్పల్ నియోజకవర్గంలో ఉప్పలే కానీ, రామంతపురే కానీ, నాచారమే కానీ, కుచాయిగూడ కాప్రా కానీ 4 చెరువులను కూడా బ్రహ్మాండంగా 30 కోట్లతో అభివృద్ధి చేపిస్తూ, అదేవిధంగా ఈరోజు దాదాపు 10 ఎకరాల స్థలంలో దాదాపు 100 కోట్ల నిధులతో ఈరోజు బ్రహ్మాండమైన మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనం శంకుస్థాపన ముఖ్యమంత్రి వారి చేతుల మీద చేయడం నిజంగా ఉప్పల్ ప్రజలు గొప్ప అదృష్టవంతంగా భావిస్తూ, దీనికి ప్రధాన పాత్ర పోషించినటువంటి మందముల పరమేశ్వర రెడ్డి గారికి ప్రత్యేకమైన ఉప్పల్ నియోజక ప్రజల తరఫు నుండి, కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అయితే నిన్న జరిగినటువంటి ఒక విషయం ప్రజలకు తెలియాలి. ఏ విషయం అయితే ఎస్కే కయ్యూమైనాక మైనార్టీ సోదరు ఏ కార్పొరేటర్ అయితే 2 పర్యాయాలు నాచారం డివిజన్లో గెలిచిండో వారికి సంపూర్ణంగా మైనార్టీ సోదరులు నాచారం డివిజన్లో, ఉమ్మడి నాచారం డివిజన్లో మైనార్టీ సోదరులు మద్దతు ఇచ్చడం, వారితోటే వారు గెలవడం జరిగింది. అలాంటి మైనారిటీల సోదరుడైనటువంటి ఎస్కే కయ్యూమ్ అనే వ్యక్తిని ఒక వీధి రౌడీలాగా, దీన్ని ఏమంటారు రాచరికంలాగా వారిని ఇక్కడ నుండి ఈ స్పాట్ నుండి దాదాపు నాచారం వరకు వెంబడించి రాళ్లతో దాడి చేస్తే నిన్న రాత్రి ఈవినింగ్ పోలీస్ స్టేషన్ ఎదురుగా మాజీ కార్పొరేటర్ శ్రీమతి సాయిజన్ శేఖర్ గారి హస్బెండ్ అయినటువంటి శేఖర్ గారు ప్రెస్ మీట్ పెట్టి అహంకారపూరితంగా మాట్లాడుతూ వానికి ఇంకా దెబ్బలు తగలే, వాడు కుంటుకుంటూ ఉరికిండు.
అంటే ఈరోజు ఒక్క ఎస్కే కయ్యూం అవమానం చేసినట్టు కాదు మిత్రమా, ఈరోజు నాచారం డివిజన్లో ఉన్నటువంటి ప్రతి మైనార్టీ సోదరునికి అవమానపరిచారు. ఏ మైనార్టీ సోదరులు నిన్ను 2 పర్యాయాలు గెలిపించారో ఆ మైనార్టీ వర్గాన్ని నువ్వు అవమానపరిచినావు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ 2 డివిజన్లో మైనార్టీ సోదరులు మీ ఇద్దరిని కూడా ఓడిస్తారు. నువ్వు రాసి పెట్టుకో. ఇక రెండవ అంశం చెప్తా. నిన్న ఏమన్నావు, గాజులు వేసుకుంటారా అన్నావు. బరాబర్ మేము మా శ్రీమూర్తులను గౌరవిస్తాం. ఎక్కడో లేరు, మీ ఇంట్లో ఉన్నటువంటి మా సోదరిమణి సమానమైనటువంటి శాంతి మేడం కూడా శ్రీమూర్తి గారే, వారు కూడా గాజులు వేసుకుంటారు. అంటే 10 సంవత్సరాలు ఆమె ఇక్కడ కార్పొరేటర్ చేయడం, ఆమె గాజులు అసమర్థురాలని మీరే ఒప్పుకుంటున్నారు. అంటే ఈరోజు నాచారం కానీ హెచ్ఎంటీ నగర్లో మహిళలందరినీ కూడా అగౌరవపరిచింది వాస్తవమా కాదా? అంటే గాజులు వేసుకోవడం తప్ప, వాళ్ళ ఓట్లు మీకు వద్దా? ఈరోజు మహిళలను అవమానపరిచినావు, ఈ మైనార్టీలను అవమానపరిచినావు, మా ఒక తమ్ముడిని అవమానపరిచి దళితులను అవమానపరుస్తున్నావు. ఈ రకంగా ప్రతి వర్గానికి, అంటే మహిళలు అంటే వాళ్ళు అసమర్థులు, వాళ్ళు పని చేయలేరు అని మీరు చెప్పగానే చెప్పినారు నిన్న. అంటే మహిళా సమాజాన్ని అవమానపరిచినటువంటి మీరు మరి మీ ఇంట్లో ఉన్న శాంతి మేడం కూడా ఏ రకంగా 10 సంవత్సరాలు ఈ డివిజన్ను నడిపించింది? మరి ఆమె అసమర్థురాలే కదా, ఆమె గాజులు వేసుకున్నది కదా. నా చెల్లె, నా ఇంట్లో మా భార్యలు కానీ ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లె అందరు గాజులు వేసుకుంటారు. అది మన తెలంగాణ, మన భారతదేశం సంస్కృతి సాంప్రదాయం. దాన్ని మీరు ఈ రకంగా అవమానపరిచినందుకు 2 డివిజన్ల మహిళా సోదరులు రానున్న ఎన్నికల్లో మిమ్మల్ని చీపురు పెట్టి ఊకేకపోతే నా పేరు హెచ్ఆర్ మోహన్ కాదని ఈ సందర్భం తెలియజేస్తూ కబార్దార్ అని చెప్తున్నా.